హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేనైతే ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపించేస్తానండి. చూసేద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకుందాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని, టమాటోని, అలాగే వెల్లుల్లిపాయని ఒక 4 to 5 రెబ్బల్ని అయితే వేసేసుకుందామండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో యాడ్ చేసేసుకుంటున్నామండి. ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకా చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఆయిల్ వేడైన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒక మీడియం సైజ్ తీసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు అవి కొంచెం వేగాలండి ఆయిల్లో. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇది వేగేటప్పుడే ఇందులో కొద్దిగా ధనియా పౌడరు, నెక్స్ట్ మన కారానికి తగినట్టు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. నేను ధనియా పౌడర్ని 2 స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ని ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ కారానికి తగినట్టు మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు వేయించుకొని అందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని వాటరు ఈ పేస్ట్ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా అయితే ఉందండి. ఇప్పుడు మనము ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఎగ్స్ని కర్రీలో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.